మెగా డిఎస్సీను నిరసిస్తూ వైసీపీ ధర్నా మెగా డిఎస్సీ ముసుగులో నిరుద్యోగులను దగా చేసిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటూ వైసీపీ నాయకులు అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో ధర్నాకు దిగారు. నిరుద్యోగులను దగా చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అభ్యర్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మరిన్ని పోస్టులు పెంచాలని, నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ చెప్పడం జరిగింది. అన్నం రెడ్డి ఆదిప్ రాజు మాట్లాడుతూ మెగా డిఎస్సీని దగడిఎస్సీగా, మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రక్రియను తుంగలోకి తొక్కి అడ్డదారుల్లో జాబులు అమ్మేసుకుంటున్నట్లు అభివర్ణించడం జరిగింది. ఈ నిరసన ర్యాలీలో భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. మెగా డిఎస్సీను నిరసిస్తూ వైసీపీ ధర్నా మెగా డిఎస్సీ ముసుగులో నిరుద్యోగులను దగా చేసిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటూ వైసీపీ నాయకులు అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో ధర్నాకు దిగారు. నిరుద్యోగులను దగా చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అభ్యర్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మరిన్ని పోస్టులు పెంచాలని, నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ చెప్పడం జరిగింది. అన్నం రెడ్డి ఆదిప్ రాజు మాట్లాడుతూ మెగా డిఎస్సీని దగడిఎస్సీగా, మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రక్రియను తుంగలోకి తొక్కి అడ్డదారుల్లో జాబులు అమ్మేసుకుంటున్నట్లు అభివర్ణించడం జరిగింది. ఈ నిరసన ర్యాలీలో భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొనడం జరిగింది. మాట్లాడమ్మా. జై జగన్, జై జగన్. ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందంటే క్యాష్ కొట్టు జాబ్